ప్రస్తుత కాలంలో మంచికి మానవత్వానికి విలువలు లేవు. అసలు మంచి చేస్తుండు అని అంటేనే నమ్మే పరిస్థితులలో జనాలు లేరు. ఆ మంచి వెనుక తనకు ఏ స్వార్థం ఉందో, ఆ మంచి వెనుక తనకు ఎలాంటి లాభం ఉందో అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప ఎలాంటి స్వార్థం లేకుండా తను మంచి చేయడానికి ముందుకొస్తుండు అని మాత్రం ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు. క్వాలిటీ తోటి క్వాంటిటీ తోటి ప్రజలకు నాణ్యమైన వస్తువులు, నాణ్యమైన ఆహార పదార్థాలని అందించాలని ఎవరైనా సదుద్దేశంతో ముందుకొచ్చి అలా గనక చేసి మార్కెట్లోకి ఒక వస్తువును గాని ఆహార పదార్థాలని గాని తీసుకొచ్చిండనుకో అతన్ని ఎవ్వరు కూడా నమ్మరు. సమాజంలో మనుషులు ఎలా తయారయ్యారు అని అంటే, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే నేనేం తేవాలి అంటే పుచ్చుకోవడాలే స్వార్థం. దీని వెనుక ఇతనికి ఎంత లాభం ఉందో, అసలు నిజంగా ఈయన క్వాంటిటీ క్వాలిటీ అనేది ఇస్తున్నాడా, అసలు ఇంత తక్కువ ధరలో ఇతను క్వాలిటీ అయిన వస్తువులను క్వాంటిటీ గల ఆహార పదార్థాలని ఎలా ఇస్తున్నాడా అని చెప్పి ఆయన వెనక చర్చలు చేస్తారు. దాని మూలాల్లోకి వెళ్లి దాన్ని పరిశీలించి పరిశోధిస్తారు. ఏమి తేలక ఆయన మీద అభండాలు అపార్థాలు ప్రజలలోకి తీసుకెళ్లి దాన్ని ముందుకు కొనసాగించకుండా అడ్డుకట్ట వేస్తారు. ఎందుకంటే ఈ కాలంలోని మనుషుల స్వభావమే అలా ఉంది. ఎవరు కూడా ఏ పనైనా స్వార్థం లేకుండా చేయడం లేదు అనే భావనలో ప్రతి ఒక్కరున్నారు. కానీ నిజానికి కొంతమంది ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజల కొరకు క్వాలిటీ అండ్ క్వాంటిటీ గల వస్తువులను తక్కువ ధరకే ఇస్తున్నారు. కానీ అలాంటి మనుషుల దగ్గర, అలాంటి వారి దగ్గర మనము తీసుకోము. ఎందుకంటే మనకు కావాల్సింది క్వాంటిటీ తక్కువ ఉన్నా సరే గాని డబ్బులు మాత్రం ఎక్కువ ఉండాలి. ఉదాహరణకు ఓ చెప్పుల జత తీసుకున్నాం అనుకో, అది 100 రూపాయలకే ఒక మంచి క్వాలిటీ గల చెప్పుల జత నీకు ఇస్తున్నాను అని గనక ఒక చెప్పుల యజమాని అన్నాడు అనుకో, దాన్ని మనము కేర్లెస్ చేయము, దాన్ని తీసుకోము. అదే ఎలాంటి క్వాలిటీ లేకుండా ఒక 500 రూపాయలకు లేదా 599కే ఒక మంచి చెప్పుల జత ఇస్తున్నాము, అందులో మీకు 10% డిస్కౌంట్ ఇస్తాము అని అంటే ఎగబడి తెగబడి కొనేసుకుంటాం. అంటే అర్థం చేసుకోండి, క్వాలిటీకి ఎవరు కూడా విలువనిస్తలేరు, అలాగే క్వాంటిటీకి కూడా. అలా క్వాలిటీ క్వాంటిటీ తోటి ప్రజలలోకి వచ్చి బిజినెస్ చేద్దామని అనుకున్న వాళ్లకు ఈ ప్రజలు సపోర్ట్ చేస్తలేరు. ఆయన అట్టెట్లిస్తాడు, అంత క్వాలిటీ ఎట్లిస్తాడు, ఇంత తక్కువ ధరకు ఎట్లిస్తాడు, దీని వెనుక ఏదో మతలబు ఉన్నదనే కోణంలోనే ఆలోచిస్తారు తప్ప నిజంగా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల కొరకు ఒక వస్తువును తీసుకొచ్చి అమ్ముతుంటే దాని మీద ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తాము. గట్లాంటి పరిస్థితులలో నేటి మనుషులు తయారైపోయారు. ఎందుకంటే స్వార్థం హెచ్చరిల్లిపోయింది కాబట్టి.